తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కాలిబారి దేవాలయంలో వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా రాములోరి కళ్యాణం నిర్వహించారు. ప్రముఖ పురోహితులు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు భారీగా భక్తులు హాజరయ్యారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, అన్నదానం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచారు. సుమారు 500 మందికి పైగా పాల్గొన్న ఈ వేడుక విజయవంతంగా ముగిసింది. కెనడాలోని టొరంటో నగరంలో తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కాలిబారి దేవాలయంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకకు తెలుగు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిభావంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని టీసీఏ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నం అధ్యక్షతన సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు మరియు కమిటీ సభ్యుల సమన్వయంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రముఖ పురోహితులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరామాభిషేకంతో వేడుకలు ప్రారంభమై అనంతరం ఉత్సవమూర్తులకు అలంకరణలు చేసి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభమైన కళ్యాణం వేద మంత్రాల నడుమ భక్తుల సమక్షంలో ఎంతో వైభవంగా సాగింది. సీతారాముల దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. కార్యక్రమం అనంతరం నైవేద్యాలు సమర్పించి భక్తులకు పానకం, వడపప్పు, అలాగే భద్రాచలం నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో సుమారు 500 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ వరుసగా 3వ సంవత్సరం ఈ కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం భక్తుల ఆదరణ పెరుగుతుండడం తమకు మరింత ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన స్పాన్సర్లకు మరియు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని వేడుకను మరింత ఘనంగా చేశారు. భక్తి, సాంప్రదాయం, సాంస్కృతిక విలువలను ప్రతిబింబించిన ఈ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం టొరంటోలోని తెలుగు సమాజానికి ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది.